ఏలూరు జిల్లాలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందడి ముందే మొదలైంది. రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా ఏలూరు మెగా ఫ్యాన్స్, చరణ్ అభిమానులు పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. రామ్ చరణ్ ఆశయాలు, ఆలోచన విధానాలతో పార్టీల పేరుతో డబ్బులు వృధా చేయకుండా ప్రాణాపాయంలో ఉన్నవారికి రక్తదానం చేయడం ఎంతో ఉత్తమమని భావించి చరణ్ ఇచ్చిన ఆదేశాలతో ప్రభుత్వ ఆసుపత్రిలోని సుమారు 100 మందికి బ్లడ్ డొనేట్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ తదితరులు హాజరయ్యారు. మెగా కుటుంబం అంటే సేవకి మారుపేరు అని ఎమ్మెల్యే తెలిపారు. తండ్రి బాటలో తనయుడు, తమ్ముడు అనుకరించడం చాలా అరుదని అన్నారు. మెగా ఫ్యామిలీ ఎప్పుడూ ప్రజల శ్రేయస్సు కొరకు పాటుపడుతుందని, రక్తదానం చేయడం వలన ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి ఎంతో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. ఏదైతే రేపు 27వ తారీఖున రామ్ చరణ్ గారి 42వ జన్మదిన సందర్భంగా మరి వాళ్ళ అభిమానులందరూ కూడా మరి ఆ రోజున మంచి వేడుకల్లో ఉంటారు కాబట్టి ముందుగానే ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో ఏదైతే మరి వాళ్ళ నాన్నగారు రామ్ చరణ్ గారు వాళ్ళ నాన్నగారు చిరంజీవి గారు ఆ బ్లడ్ బ్యాంక్ని స్థాపించి నేటి వరకు ఏ విధంగా అయితే రన్ చేస్తూ ప్రజలకు ఒక ఆదర్శంగా నిలిచారో అందులో భాగంగా మరి రామ్ చరణ్ అభిమానులందరూ కూడా ఈ రోజున రక్తదానాన్ని మరి ఇవ్వడానికి ప్రజలకు ఉపయోగపడే రక్తదానాన్ని శిబిరాన్ని నిర్వహించడం మరి చాలా అభినందనీయం. ఎందుకంటే ఆ కుటుంబంలో సేవా గుణం ఏర్పడి చిరంజీవి గారి గుణం ఏదైతే ఆయన స్థాపించారో ఆ బ్లడ్ విషయంలో కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రజల కోసం రైతుల కోసం ఏ విధంగా అయితే సేవా కార్యక్రమాలకు పాల్గొంటూ జనసేన స్థాపించి మరి ప్రజా సంక్షేమం కోసం రాజకీయాల్లోకి వచ్చారో మరి వాళ్ళ అభిమానులు కూడా అందరికీ కూడా ప్రజలకి సేవ చేయాలి ఏదో విధంగా అందించాలనే ఉద్దేశంతో వాళ్ళందరినీ కూడా ఇన్స్పిరేషన్ చేస్తూ వాళ్ళు కూడా రేపొద్దున సమాజానికి ఉపయోగపడేటట్టుగానే మనం చెయ్యాలి అనేది కూడా ప్రజల ప్రాణాలు కాపాడటానికి ఈ రక్తం ఎంత అవసరం అనేది మనం ఆపద సమయంలో చూస్తున్నాం. వాళ్ళందరూ కూడా ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా మరి చిరంజీవి గారు పుట్టినరోజు సందర్భంగా కానీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా కానీ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా కానీ అనేక మంది అభిమానులు వాళ్ళు రక్తదానం ఇవ్వడం జరుగుతుంది. ఇందులో చాలామంది 15 సార్లు 20 సార్లు 30 సార్లు కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఇటువంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో ముందు అన్నీ చేయాలి. ఒక్క రక్తదానం విషయంలోనే కాదు ప్రతి ఒక్కరికి కూడా ఏదైనా ఆపద వచ్చిందనంటే దానికి కూడా వీళ్ళు ముందుంటారు. ఎప్పుడు కూడా అది ఏదంటే మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా ఇవాళ ఏం జరుగుతున్నా కూడా అందరికీ తెలుస్తుంది. అందులో కూడా పాలు పంచుకునే నెంబర్ 1లో మరి చిరంజీవి కుటుంబ అభిమానులు ముందుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.